అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్లీ ఇవాళ ఈ ఫంక్షన్ నా బర్త్డే రోజు దిల్ రాజు గారి ఇంటికి వచ్చి విష్ చేసినప్పుడు ఏదో మాటల్లో మన ఈ మేకి ఆర్యా కంప్లీట్ అయ్యి 20 years అవుతుంది, థియేటర్లో వేద్దామా అది ఇది అంటే అనుకున్నాం. సరే థియేటర్లో వేస్తాం లేదు అవన్నీ చూద్దాం, లాజిస్టిక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏమున్నా లేకపోయినా అట్లీస్ట్ ఎప్పుడూ కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు సార్. దట్ మన ఓన్ ఫిల్మ్స్ మనం ఏం చేస్తామంటే చేస్తాం, మర్చిపోతాం, వెళ్ళిపోతాం, ఎవరికాలు మళ్ళీ వేరే వేరే ఫిల్మ్స్లో ఉంటాం. కానీ మరీ అందరూ యునైట్ అవడానికి ఇది ఒక మంచి ఎనర్జీగా ఉంటుంది. 20 years ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, ఇట్స్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాల్సిందే. నేను ఎలాగైనా ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ రాజు గారు అన్న వెంటనే ఇవాళ ఈ ఈవెంట్ హోస్ట్ చేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా హోస్ట్ చేసినందుకు రాజు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈజ్ ఆర్యా సినిమా అంటే, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. అంతే, పీరియడ్. మెమరీస్ చెప్పాలా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాలా, మా ఫీలింగ్ చెప్పాలా, నా జర్నీ చెప్పాలా, ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడు సేఫ్గా ఉంటాం. నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగ్గా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు, అది సక్సెస్ఫుల్ ఫిల్మే. కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిల్మ్ రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఇంక దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకనొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. రోజుకి 2-3 కథలు వింటున్నాను నేను. బట్ ఎక్కడా నాకు ఎక్కడా తగలట్లా, ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు. నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తానికి వెళ్తాను, నువ్వు వస్తావు? తప్పకుండా వస్తాను తరుణ్, నేను ఆల్రెడీ 2 times చూసా, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు. నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు. అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది కదా, నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది. అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే, అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఇడియట్ సినిమా చూసా. చిన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట, బా ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా, ఇలాంటి పడితే ఎలా ఉంటుంది, అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది, ఒక విష్ ఉండేది. ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు, కానీ ఎస్ దిస్ ఈజ్ మై ఇడియట్ అని నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవడానికి, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం. దిల్ రాజు గారు అప్పుడే సినిమా తీశారు, నేను కొత్త, నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, అందరూ కొత్త టెక్నీషియన్, సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు, నాకు గట్ ఫీలింగ్ ఉంది. బట్ ఆ ఏజ్లో నేను అందరు సపోర్ట్ లేనిది నేను చేయలేను. అంటే నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయండి అంత సీన్ లేదనమాట. సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి, చిరంజీవి గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట. నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది, ఇదేదో చాలా బాగుంది, సుకుమార్ గారు ఎవరికి కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారు, గట్ ఫీలింగ్ ఉంది. అలాంటి టైంలో కథ బాగుంది, అన్ని త్రూ అయినాయి. ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, అందరూ సుకుమార్ మంచి కథ బాగా చెప్పారు, అన్నీ బాగున్నాయి, దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్సర్ చెప్పారు, ఆల్ వాజ్ నైస్. బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక $1 million క్వశ్చన్ మాట. ఆయన ఎక్కడ సరిగ్గా చేయలేదని అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు, వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి, మీరు నమ్మండి, ఆ రోడ్ తీయగలడు, నేను డైరెక్టర్గా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్కరోజు అన్న మాట మా అందరికీ ఏనుగంత బలం ఇచ్చింది.
అండ్ ఆయన మాట అన్నాడు, మీకు ఒకవేళ ఆయన ఏదో ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు. అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్. అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ సెడ్ దట్. సో అందుకు తప్పకుండా వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చింది. అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, సుకుమార్ గారు 1 వీక్ షూట్ చేసాం. ఎలా చేస్తారనేది 1 వీక్ షూట్ చేసేసి ఫస్ట్ 1 వీక్ ట్రయల్ షూట్ లాగా అనమాట. బాగుంటే సినిమా ముందుకు వెళ్తుంది, లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు, ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో షూట్ చేస్తే ఆయన ఫెనామినల్గా తీశారు. ఆయన ఫెనామినల్గా తీసి ఆయన మెచ్చుకునే మా తనకి వెంకటేష్ గారు ఎడిటర్ మెచ్చుకునే విధానం, మా ఫాదర్ మెచ్చుకునే విధానం, అందరికీ వీ హ్యాడ్ అ గట్ ఫీలింగ్ దట్ హీఈస్ గోయింగ్ టు బీ సమ్ గ్రేట్ సెన్సేషన్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంకా దేవితో అసోసియేషను, దేవి పాటలు, ఫీల్ మై లవ్ సాంగ్ విన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా నాకేంటంటే నేను డ్యాన్స్ బాగా చేస్తా, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి. నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్, ఒక సినిమా మొత్తం దొరికిందల్లా తెలిసిందల్లా పెట్టేయాలి. ఈ సినిమాలో పెట్టేసి నేనేంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి అని ఒక వెయిటింగ్. తక్కదిమ్మితో ఒక సాంగ్ వచ్చింది. ఇంకా ఇంకా నాకు బాగా గుర్తుంది, దిల్ రాజు గారు నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. నైట్ అంతా పార్టీ చేశాను నేను, 31st నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ గుండెలో రాశారు షూటింగ్ ఉందని. ఐ సెడ్ వాట్, షూటింగా? తక్కదిమ్మితో ఎక్కడో ఒక లొకేషన్, స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది, వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను ఎస్ గంగవరం, కరెక్ట్గా చెప్పారు. గంగవరంలో అసలు అసలు షూట్ చేస్తున్నాం. నేను అనుకున్నా లైఫ్లో మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో మ్యాక్సిమం 1 or 2 ఇప్పటి వరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నేను మ్యాక్సిమం 9, 9:30, 10 మ్యాక్సిమం పడిపోతా. 8 hours పడుకుంది నేను షూటింగ్కి వెళ్ళలేను. సో నేను నేర్చుకున్న గ్రేటెస్ట్ లెసన్స్ అదే నన్ను చాలా కాపాడింది. ఆ డిసిప్లిన్ నన్ను చాలా కాపాడింది. ఇలా ఎన్నో 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 జర్నీస్ చేసి ఇంకా నేను ఆ సినిమా ఏంటి అనేది నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఇట్స్ దట్ ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలిం, అదొక టైం. ఆ టైంలో ఏంటంటే దిల్ రాజు గారు హీ హ్యాడ్ టు ప్రూవ్ హిస్ బెస్ట్ పాయింట్. బికాజ్ ఆయన ఒక పార్ట్నర్షిప్లో సినిమా చేశారు, ఆయన సోలోగా వచ్చారు. సోలోగా ఆయన ఎంత తీస్తారు ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది. ఈజ్ అ ఆల్మోస్ట్ ఒక న్యూ ప్రొడ్యూసర్, ఒక న్యూ డైరెక్టర్. ఒక సుకుమార్ గారిని ఒక న్యూ డైరెక్టర్, నేను ఒక నో బాడీ. సో ఆల్ ఆఫ్ అస్ అప్పుడే దేవి వాజ్ లైక్ ఫ్రెష్ న్యూ. అట్లీస్ట్ మా అందరిలో దేవి స్టార్. ఎందుకంటే తను అప్పుడు వర్షం చేస్తున్నాడు, ఆనందం సినిమా చేస్తున్నాడు. సో హీఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్ట్రా. మేము అందరూ దేవి సాంగ్ ఇస్తాడు అని మేమందరం. అప్పటికి వర్షం రిలీజ్ అయింది. వర్షం రిలీజ్ అయింది, వెంకీ రిలీజ్ అయింది, నాకు గుర్తుంది. సో ఇలాంటి జర్నీ, ఇలాంటి టైము, ఈ టైంలో దేవి అసోసియేషను నేను బ్లాంక్ అయిపోతున్నాను, నమ్మండి. ఎందుకంటే దిస్ ఫిల్మ్స్ మీన్స్ సో మచ్ దట్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 10-12 పీపుల్ ఉంటారు. అందరూ డైరెక్టర్స్ అయ్యారు. ఈ సినిమా నుంచే మీకు బొమ్మరిల్ సినిమా వచ్చింది, ఈ సినిమా నుంచే మీకు కొత్త బంగారు లోకం వచ్చింది, ఈ సినిమా నుంచే ఎన్నో 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 సినిమాలు, జోష్ గిష్ ఎన్నో సినిమాలు వచ్చినాయి. నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కొంతమంది ఏదో కలిసేవని కాదు. దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ it changed the face of the industry during that time. It gave Dil Raju, one of the biggest producers to Telugu film industry, which changed the fate of Telugu film industry itself. So it is a turning point. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుగు సినిమాలు ఇలా ఉంటాయంటే కాదు, ఇలా కూడా ఉంటుంది అనే ఒక సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్. ఇట్ వాస్ అ ఫెనామినల్ థింగ్ దట్ దట్ ఫిలిం ఆ టైమ్స్లో మీరు చూసిండాల్సింది. నాకు బాగా గుర్తుంది, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మెమరీ మొత్తం నాకు బాగా గుర్తుంది. సినిమా రిలీజ్ అయిపోతే ఆ రోజుల్లో 10 weeks అంటే 70 days. అసలు ఏ సినిమా అయినా 100 days అయితేనే సక్సెస్, 70 days అంటే నాట్ సో మచ్ అనేది ఒక మైండ్ సెట్ అనమాట. ఓపెనింగ్ డే నేను సుకుమార్ గారు మొత్తం కాపీ చూసి ఫుల్ ఎక్సైటెడ్గా వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తే సినిమా అప్పటికి 40%తోనే ఓపెన్ అయింది. ఫుల్గా ఓపెన్ అవ్వలేదు సినిమా, ఎందుకంటే కొత్త సినిమా 50% మెల్లిమెల్లిగా ఫిల్ అవుతుంది. వెళ్ళి చూసాం, బట్ చూసినంత వరకు మాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. రిపోర్ట్ ఏమో 10 weeks రిపోర్ట్ అంట అని చెప్పారు. నేను డల్ అయిపోయా. ఏంటి 100 days సినిమా కాదా ఇది?
100 days సినిమా కాదు ఇది. నాకు గట్ ఫీలింగ్ కొడుతుంది లోపల. లేదు, థియేటర్లో ఎంజాయ్ చేశారు, చూస్తారు, ఖచ్చితంగా రేజ్ అవుద్ది, మ్యాట్ని సాయంత్రం కల్లా రేజ్ అవుద్ది, ఇది ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్తే ఉంటే లేదు ఫస్ట్ సినిమాకి అసలు 10 weeks, ఇలాంటి సినిమాకి అసలు 10 weeks అనేది వెరీ గుడ్ టాక్. అసలు అది ఇదంటే నాకు కోపం వచ్చేస్తుంది లోపల నుంచి. ఏంటి 10 weeks అని హ్యూమిలేట్ చేస్తారంటే, సుకుమార్ గారు కోపం వచ్చేస్తుంది, నాకు తెలుసుది ఏంటి అలా 10 weeks అన్న వెంటనే కోపం వచ్చేస్తుంది. అసలు వణిగిపోతుంది అందరూ, అసలు ఊగిపోతున్నాం 10 weeks టాక్ చెప్తున్నారు ఏంటని కోపంతో. అలా 1 day అయింది, రెండో డే కలుస్తుంటే నేను కొంచెం అప్సెట్ ఉంటే మా ఫాదర్ అన్నారు, ఎందుకన్నానో ఓ పిచ్చలో అన్నాను నేను. అసలు ఇప్పటికీ తిరిగి ఆలోచిస్తుంటే అసలు ఎలా అన్నాను, ఏం గట్ ఫీలింగ్తో అన్నాను నాకు ఇప్పటికీ అర్థం కాల. నాకు బాగా గుర్తుంది, డైనింగ్ హాల్లో కూర్చుని ఏంటి మొహాల్లో పెట్టుకున్నావు, ఏంటి 10 weeks అంటే ఎంత పెద్ద సక్సెస్ తెలుసా, అసలు ఎంతోమంది కూడా దొరకదు ఇది అంటే ఏం 10 weeks, ఏంటి అందరు 10 weeks అన్నారు. 125 days షీల్డ్ తీసుకోకపోతే నేను నా పేరు మార్చుకుంటా అని అన్నాను కోపంలో నేను. అదే సినిమాకి 125 days షీల్డ్ నేను చిరంజీవి గారి చేతిలో తీసుకున్నా, నేను తీసుకున్నా. అసలు అది నా పిచ్ అనుకోండి, నా ఫ్లూక్ అనుకోండి, ఏమని అనుకోండి, కానీ తీసుకున్నా. థ్యాంక్ యూ. ఆ సినిమా